హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. చేపలతో ఎప్పుడు చేసే పులుసు ఫ్రై కాకుండా ఇలా మసాలా వేసి ఇగురు చేసి చూడండి. చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. మనం చేప ముక్కలు రెడీగా పెట్టుకున్నామంటే ఈ కూర చేయటం చాలా సులువండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆలస్యం చేయకుండా దీని తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చేప ముక్కలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ముందుగానే కలిపి పెట్టుకున్నానండి. ముక్కలకు సరిపడా ఉప్పు, కారం మాత్రమే వేసుకున్నానండి. మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని నూనెను వేసుకోండి. ఈ చేపల కూర కాబట్టి కాస్త నూనె ఎక్కువే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఈ ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు కాస్త దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని నిదానంగా రెండో వైపు కూడా వేగనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నానండి. ముందుగా ఈ ఉప్పు, పసుపు, కారం ఈ ముక్కలకు సరిపడా మాత్రమే వేసుకున్నానండి. ఇప్పుడు కూర అంతటికి సరిపోయేలా వేసుకుంటున్నాను. ఈ కూరలోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని ఈ కూర అంతా ఒకసారి కదిపి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించాలి. నూనె ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి గరిటె పెట్టకుండా గిన్నెను ఒకసారి నిదానంగా కదపండి. చేపలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు కానీ కాస్త కరివేపాకు కానీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే చేపల ఎగురు రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.